ఇమాన్యుల్ ఇలాగైతే ఇంటికే. ఇక తనుజతో సమానంగా ఇమాన్యుల్ని కూడా 5గురు విన్నర్ అని చెప్పడంతో నాకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇమాన్యుల్ బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వారాలు కనీసం నామినేషన్స్ లోకి రాకుండా ఉన్నది నువ్వొక్కడివే అనుకుంటున్నా అని నాగ్ అన్నారు. సార్ అదే భయమేస్తుంది. నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తుంది. ఎవరో ఒకరికి షిఫ్ట్ అయిపోయి ఉంటారేమో. నేను వస్తానమ్మా త్వరలోనే, నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ ఇమ్ము నవ్వించారు. చాలాసార్లు ఏం జరిగిందో చెప్పనా ఇమాన్యుల్? దాదాపు 10 వారాలు నామినేషన్స్ లోకి రాకుండా సడన్ గా వస్తే అప్పటికి ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి వెంటనే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా? నీకు తెలుసు అంటూ నాగ్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. అర్థమైంది సార్, తెలుసు నాకు అంటూ ఇమ్ము అన్నాడు. కళ్యాణ్కి ఇచ్చిన మాట ఎలా తప్పావు? ఇక నాగార్జున చూపించిన వీడియోలపై దివ్య క్లారిటీ ఇవ్వబోయింది. సార్ మీరు ఇందాక చూపించిన వీడియోలపై క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా అని దివ్య అనగానే ఏ వీడియో గురించి అని నాగ్ అడిగారు. అన్నింటికీ చెప్తా సార్ అని దివ్య చెప్పింది. ఫస్ట్ సీక్రెట్ టాస్క్ నుంచి చెప్పు అయితే అంటూ నాగ్ అన్నారు. ముగ్గురిని ప్లేస్లో నుంచి లేపాలని చెప్పారు. అయితే అప్పటికే నేను కళ్యాణ్ని రేస్ నుంచి తప్పించాలని డిసైడ్ అయ్యాను. భరణి గారు లేచారా లేక నేనే లేపానా అనేది నాకు డౌట్ ఉంది. అందుకే ఆయన పేరు చెప్పలేదు. ఒకవేళ నిజంగా నాకు అక్కడ భరణి గారిని సేవ్ చేయాలనుకుంటే అసలు ఆయన్ని ఎందుకు లేపుతాను సార్ అని దివ్య క్వశ్చన్ చేసింది. సరే నువ్వు రెబల్ అని తెలిసినా కూడా కళ్యాణ్ నీకు ఇచ్చిన మాటకి విలువిచ్చి ఎవరికీ చెప్పలేదు. అలాంటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన మాట ఎలా తప్పావు దివ్య అంటూ తనుజాని తప్పించడంపై నాకు క్వశ్చన్ చేశారు. నీ క్రెడిబిలిటీనే పోయింది. గుర్తుపెట్టుకో, నేను ఎవరినో మోసం చేద్దామని అలా చేయలేదు సార్. ఆ టైంలో నేను తనుజాని తీయొద్దు అనుకున్నాను. కానీ అందరినీ చూస్తే నెక్స్ట్ రౌండ్లో ఓటు పెడితే అక్కడ ఇమాన్యుల్కి గెలిచే ఛాన్సే లేదు. నా ఓటు సంజనా గారి ఓటు తప్ప ఇంకెవరిది రాదు. అందుకే అక్కడ తనుజాని తీసేసా అని దివ్య క్లారిటీ ఇచ్చింది. నువ్వు ఇమాన్యుల్ని బెస్ట్ పొజిషన్లో పెట్టాలనుకున్నప్పుడు మొదటి నుంచి అదే చేయాలి కదా అంటూ నాగ్ అడిగారు. నేను ఉన్నంతసేపు నేను ఉండాలనుకున్నా సార్ అని దివ్య చెప్పింది. అంటే నీ స్ట్రాటజీ వాడి నీ ప్రకారమే కెప్టెన్ని డిసైడ్ చేస్తున్నావని నీ ఉద్దేశమా అని నాకు క్వశ్చన్ చేశారు. మొత్తం నా వల్ల కాదు సార్ అని దివ్య చెప్పింది. దీంతో గుర్తుపెట్టుకో, ఇది రణరంగం. పోయేది నీ క్రెడిబిలిటీనే. అదే జరిగింది. నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. కానీ ఒకటి చెప్పి దాని మీద స్టాండ్ అయితే అందరూ అభినందిస్తారు అంటూ నాగ్ అన్నారు.